హలో ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ తీసుకొచ్చాను మీకు 2025 హోండా వెన్యూ ఫేస్ లిఫ్ట్ అయితే ఫైనలీ లాంచ్ అయిపోయింది. సో కొత్త అప్డేట్స్ ఎక్స్టీరియర్ నుంచి ఉన్నాయి, ఇంటీరియర్ నుంచి కూడా ఉన్నాయి. చాలా డిజైన్స్ మారాయి అండ్ కొత్త వేరియంట్స్ అనేవి వచ్చాయి న్యూ ప్రైజెస్తో పాటు. సేమ్ అవే ఇంజన్ ఆప్షన్స్ అనుకోండి, కాకపోతే డిజైన్ వైజ్గా చూస్తే నాకు కాస్త క్రీటా లాగా అల్కాజర్ అండ్ ఎక్స్టర్ని మిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్స్టీరియర్ నుంచి కనుక చూసినట్టయితే ఇంటీరియర్ నుంచి కొంచెం కియా సైరాస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఆబ్వియస్లీ సేమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు వెన్యూ వచ్చేసి మనకు కియా సోనెట్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసినట్టుగా రీసెంట్గా కియా సెరాస్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకు న్యూ వెన్యూ ఫేస్ లిఫ్ట్ అనేది యూజ్ చేయడం వల్ల సేమ్ ఇంటీరియర్ అనేది దొరుకుతుంది. సో వేరియంట్స్ వచ్చేసి మనకు HX2 బేస్ మోడల్ ఉంటుంది, HX4, HX5 వాల్యూ ఫర్ మనీ అంటున్నారు, HS6, 7, 8, 10 వరకు ఉన్నాయి. సో 7.9 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అయ్యి 15.51 lakhs ఎక్స్ షోరూమ్ అనేది వెళ్తుంది. ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా అటు ఇటుగా టాప్ వేరియంట్ వచ్చేది ఇప్పుడు మీరు చూస్తుంది 19.5 లక్షలు, అంటే 19-30 వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది, డిపెండింగ్ అపాన్ డీలర్ టు డీలర్ అండ్ సిటీ వరకు. సో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే HX5 వేరియంట్ అని అంటున్నారు, మిడ్ వేరియంట్. సో తొందరలో ఆ రివ్యూ కూడా తీసుకొస్తాను మీకోసం. ఇది వచ్చేసి HX10 వేరియంట్, ఇది టాప్ మోడల్, టెక్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏమేమి చేంజెస్ జరిగాయి మీకు డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు కొత్త వేర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ ఒకటి మర్చిపోదు, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోదు, లైక్ షేర్ కూడా కొట్టేస్తే ఇంకా మంచిదే. ముందుగా కీస్ చూస్తే 2025 వెన్యూ ఫేస్ లిఫ్ట్లో ఫైనల్గా కీస్ డిజైన్ మార్చారు. ఆ బ్రౌన్ కీస్ చూడలేక చచ్చిపోయాము. సో కొత్త ఇన్నోవేటివ్ డిజైన్ H లోగో అనేది అందులో తీసుకొచ్చారు. సో ఇలా చూస్తే మనకు లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి, ఒక డమ్మీ బటన్ ఉంది. సో ఓవరాల్గా కీస్ మార్చేందుకు చాలా సంతోషం నాకైతే. ఇప్పటి నుంచి అన్ని కీస్ ఇలాగే రావచ్చు. సో లుక్స్ వైజ్గా చూస్తే ఎక్స్టీరియర్ నుంచి కంప్లీట్ డిజైన్ చేంజ్ అయింది. హోండా లోగో పైకి షిఫ్ట్ అయిపోయింది బోనెట్ మీదకి. ఫ్రంట్లో కనెక్టెడ్ DRLs వీళ్ళ యొక్క ట్రెడిషనల్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టర్ కానీ అల్కాజర్ అన్నీ సేమ్. అదే క్రీటా హెడ్లైట్స్ అనేవి డిజైన్ ఆల్మోస్ట్ అల్కాజర్వి తీసుకొచ్చి పెట్టేశారు. ఫుల్ LED హెడ్లైట్స్ టాప్ మోడల్లో వస్తాయి. గ్రిల్ కూడా మనకు సేమ్ ఆల్మోస్ట్ అల్కాజర్ లాంటి గ్రిల్ అనేది ఫ్రంట్ నుంచి చూడొచ్చు. దీంట్లోనే ఫ్రంట్ కెమెరా అనేది ఇంటిగ్రేట్ చేశారు. కింద ఏవైతే మనకు స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయో అవి కూడా మార్చారు డిజైన్. అండ్ రెడార్ కూడా ఉంది, అడాస్కి సంబంధించిన రెడార్ అనేది ఉంటుంది చూడొచ్చు మీరు. దీంతోపాటు సేఫ్టీలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ని యాడ్ చేశారు అండ్ సైడ్ వైజ్ కూడా ఉన్నాయి పార్కింగ్ సెన్సర్స్. ఇవి ఫంక్షనల్ రూఫ్ అవి అయితే కర్టన్స్ అయితే కాదు మనకు, ఏరోడైనమిక్స్ అనేవి ఎండ్ లైన్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ రివ్యూ అయితే వస్తుంది మన ఛానల్లో. ADAS లెవెల్ 2 వస్తుంది టాప్ వేరియంట్లో. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అనేవి ADASలో వస్తాయి. నెక్స్ట్ డైమెన్షన్స్ ఎందుకో చూస్తేనే పెద్దగా కొడుతుంది కార్, డెఫినెట్లీ మారాయి. 48 mm హైట్ పెరిగింది, 30 mm వైడ్ బ్రెత్ పెరిగింది, 20 mm వీల్ బేస్ పెరిగింది. లోపల క్యాబిన్ స్పేస్ బెటర్ ఉండడానికి. గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ అదే 195 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాయిస్ డిజైన్ అయితే ఇప్పుడు ఏరోడైనమిక్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు మనకు. మెషిన్ కట్ టైప్ ఆఫ్ ఏరో డిజైన్ అలాయిస్ అంటాం దీన్ని, బట్ కొంచెం ఎలక్ట్రిక్ కార్లా అనిపిస్తుంది. మేబీ వెన్యూ ఎలక్ట్రిక్ కూడా రావచ్చు తొందరలో. సెక్షన్ అదే తీసుకున్నారు, 215/60 16 inches 17 inches ఎండ్ లైన్లో వస్తాయి. అండ్ కొంచెం సస్పెన్షన్ స్లైడ్ ట్యూన్ చేస్తారు. అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్వి మనకు వీల్ ఆర్చెస్ మీద కూడా వచ్చాయి. DCT ఇది టర్బో కార్, ఇది పెట్రోల్ టర్బో. 360 కెమెరాస్ అనేవి చూడొచ్చు మనకు ఇప్పుడు యాడ్ చేశారు. ఫైనల్గా సిల్వర్ రూఫ్ రేల్స్ వస్తాయి. మెయిన్గా ఈ C పిల్లర్ ఏదైతే డిజైన్ ఉందో ఇది మొత్తం కూడా మనకు చేంజ్ చేశారు. సో ఇది కొద్దిగా బ్రీజా లాగా అనిపిస్తుంది, బట్ చాలా స్టాండౌట్ అనేది అవుతుంది. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది దీనివల్ల. అండ్ డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి టాప్ మోడల్లో అయితే వస్తాయి. అండ్ 4 కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, టర్బో కార్కి కాబట్టి డెఫినెట్లీ ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వెనకాల నుంచి చూస్తే కూడా కొంచెం రేంజ్ రోడ్ స్పోర్ట్ అంటున్నారు. నిజంగా ఆ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ అండ్ వెన్యూ బ్రాండింగ్ అందులో ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా ప్రీమియంనెస్ అనేది తీసుకొస్తుంది ఈ ప్రైస్ బడ్జెట్లో. టర్బో బ్రాచింగ్ చూడొచ్చు. కింద బంపర్స్ కూడా కంప్లీట్ రీడిజైన్ చేశారు. పార్కింగ్ సెన్సర్స్ 4 ఉన్నాయి. అండ్ రివర్స్ కెమెరా అనేది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఉంది. బూట్ స్పేస్ కూడా మాట్లాడితేను సో ఆల్మోస్ట్ 350 to 380 లీటర్స్ మధ్యలో బూట్ స్పేస్ అనేది సేమ్ ఇంత ముందులానే ఉంది, అవేం మారలేదు. బూట్ ల్యాంప్ ఒకటి ఉంది, 60/40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి, ఫోల్డ్ చేసుకోవచ్చు మీరు సీట్స్ని. అండ్ బోస్ సబ్ ఊఫర్ అనేది చూడొచ్చు. టోటల్ 8 స్పీకర్స్ వస్తుంది సబ్ ఊఫర్ కలిపి. నెక్స్ట్ మనకి ఇక్కడ స్పేర్ వీల్ అనేది స్టీల్ వీలే, కాస్ట్ కటింగ్. అట్లీస్ట్ స్పేర్ వీల్ ఇస్తున్నారు, ఇప్పుడు వచ్చే కార్లలో స్పేర్ వీల్ అయితే రావట్లేదు, దీన్ని నెక్స్ట్ సెగ్మెంట్లో తీసేస్తున్నారు. పార్సల్ ట్రే అయితే ఉంది, వైపర్ డిఫోగర్ అన్నీ వచ్చేస్తాయి. స్పాయిలర్ చిన్నగా ఉంది. రండి ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంటీరియర్ పార్ట్ వచ్చే వరకు ఎగ్జాక్ట్ మక్కి కియా సిరాస్ని అయితే దింపేశారు. పెద్ద కష్టపడలేరు, చూస్తే అర్థమైపోతుంది. లైట్ బీచ్ ఇంటీరియర్ కలర్ వల్ల కొంచెం ఏరీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది క్యాబిన్. కంఫర్ట్ చూస్తే చాలా బాగుంది. అండ్ అయితే సపోర్ట్ డీసెంట్గా ఉంది. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది. వీల్ బేస్ కూడా పెంచారు కాబట్టి ఇప్పుడు మనకు స్కూప్ డోర్ సీట్స్ ఉన్నాయి. హెడ్ రూమ్ కూడా సరిపోతుంది. నా హైట్ 5.7కి అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకు
ఎలోజిన్ ల్యాంప్స్ ఉన్న క్యాబిన్ లైట్స్, ఎల్ఈడీస్ లేవు. సన్ రూఫ్ చిన్నగా వస్తుంది, పానరామిక్ లేదు మనకు 3X లాగా. అండ్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ కామన్గా ఉంటాయి, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 2 లెవెల్ రిక్లైన్ యాంగిల్ ఇందులో కూడా వచ్చింది, ఫస్ట్ టైం వెన్యూ తీసుకొచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ ఇక్కడే ఉన్నాయి మనకు, డిజైన్ యూఎస్బీ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డాష్బోర్డ్ డిజైన్ కంప్లీట్ కియా సిరాసే అనిపిస్తుంది నాకు పర్సనల్గా. సో ఇదంతా సాఫ్ట్ మెటీరియల్ కానీ, సో ఇవన్నీ కొంచెం కియా సిరాస్ నుంచి ఇన్స్పైర్గా తీసుకుంటా అనిపిస్తుంది. అండ్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ 8 స్పీకర్స్తో పాటు వస్తుంది, టాప్ మోడల్లో మాత్రమే. సో ఒకసారి మనము ఫ్రంట్ డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే లేటెస్ట్ డాష్బోర్డ్ డిజైన్ అనేది చూడొచ్చు, న్యూ స్టీరింగ్ వీల్తో పాటు. ఇవన్నీ పవర్ విండో కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్, లాక్ సిస్టమ్ కంట్రోల్స్ అనేవి రైట్ సైడ్ డోర్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ 4-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఈ సెగ్మెంట్లో వెన్యూలో వచ్చింది, మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ కానీ పుష్ బటన్ లాంటివి కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏసీ వెంట్ డిజైన్ అయితే మారాయి అటు ఇటుగా, డాష్బోర్డ్ డిజైన్ మారింది కాబట్టి ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మారాయి. కొంచెం డిఫెండర్ టచెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సో ఒకసారి మనం వెహికల్ని అయితే పుష్ బటన్ తోటి స్టార్ట్ అయితే చేసేద్దాము. సో చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా స్టార్ట్ అయిపోయింది. టర్బో సేమ్ ఇంజన్, ఏం మారలేదు, రిఫైండ్ ఏం చేయలేరు, అవే ఇంజన్స్ తీసుకొచ్చారు. చలో స్క్రీన్స్ గురించి మారితే 2 12.3 ఇంచ్ కనెక్టెడ్ కర్వ్ స్క్రీన్స్ అనేవి ఇస్తున్నారు. దీంట్లో ఇన్ఫర్టైన్మెంట్ వచ్చేసి 12.3 ఇంచ్. కొత్త ఇంటర్ఫేస్ వాడారు. ఫైనలీ వైర్లెస్ అన్నట్టు యాపిల్ కార్ప్లేతో పాటు వచ్చింది, థ్యాంక్ గాడ్. సో ఇంటర్ఫేస్ మారింది, చాలా రెస్పాన్స్ అంతా కూడా చాలా బాగుంది, రెజల్యూషన్ బాగుంది, పిక్సెల్స్ అన్నీ బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. టాటా స్క్రీన్స్ హ్యాంగ్ అయ్యే కంటే కూడా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. సో ఇందులో మనకు రెగ్యులర్గా చూస్తే సో సెట్టింగ్స్ కానివ్వండి, మిగతా ఇన్ఫర్మేషన్, కనెక్టెడ్ ఫీచర్స్, టెక్ కనెక్ట్ ఉన్నాయి. 360 కెమెరాస్లో మనకు సో సరౌండ్ వ్యూ కెమెరా కూడా, గ్రాఫిక్స్ అనేవి ఇప్పుడు చాలా డెవలప్ చేశారు హుండై వాళ్ళు, చాలా బాగుంది. సో క్రీటా గ్రాఫిక్స్ అనేవి చూడవచ్చు మనకు ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ కంటిన్యూ డ్రైవర్ క్లస్టర్ కూడా 12.3 ఇంచ్తో వస్తుంది. దీంట్లో కూడా మనకి ఇంటర్ఫేస్ మారింది. సెంటర్లో యాడస్కి సంబంధించి చూడొచ్చు. దీంతోపాటు వెహికల్ ఇన్ఫర్మేషన్, అక్యుములేషన్ ఇన్ఫో, టీపీఎంఎస్, కంపాస్, స్పీడో, టాకో అన్ని డిజిటల్గా వస్తాయి. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో పాటు మీరు అన్నీ చూడొచ్చు. కొత్త స్టీరింగ్ వీల్ తీసుకున్నారు విత్ న్యూ లోగో, మార్సిక్ కోడ్ అంటారు దీన్ని. సో కొరియన్ కార్స్లో ఎక్కువగా హుండై కార్స్లో ఇది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు అడాస్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్కి వచ్చే వరకు ఆడియో కంట్రోల్స్ అనేవి ఉన్నాయి, మీరు చూడవచ్చు, ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించినవి. అండ్ సాఫ్ట్ లెదర్ ఫినిష్తో స్టీరింగ్ వస్తుంది. డిజైన్ చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, టర్బో కార్ కాబట్టి. టర్బో ఇది కార్లో, పెట్రోల్ టర్బో అయితే. డీసీటీలో వస్తాయి స్పెషల్గా ప్యాడల్ షిఫ్టర్స్. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది మనకు, విత్ ఫిజికల్ బటన్స్ అనేవి చూడొచ్చు. కొన్ని ఇప్పుడు వచ్చే కార్లు అన్నిటి కూడా ఫిజికల్ బటన్స్ తీసేయడం చాలా బాధాకరం, బట్ ఇందులో ఇస్తున్నారు. అండ్ అది కూడా ప్రీమియంగా అనిపిస్తుంది. స్విచ్ క్వాలిటీస్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ మన కార్తిక్ బ్రో ఏదో మారిందని చెప్తున్నారు. సో ఏదో పొజిషన్స్ మార్చుకోవచ్చు అంట, అది అప్లికేషన్స్ ఇలాగా. నేనేదో మొత్తం స్క్రీన్ మారుతుంది అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, అలా ఏం మారదు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. టైప్ సి పోర్ట్స్ వస్తాయి మనకు, విత్ 12 volts సాకెట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ముంగట చూడొచ్చు, కనెక్టెడ్ టైప్ సి అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి స్టోరేజ్ స్పేస్తో. కొత్త గేర్ లివర్ అనేది చూడొచ్చు, కొంచెం బాగుంది ప్రీమియం ఫీల్గా. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్తో పాటు. మనకి ఇందులో డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి, 3 డ్రైవ్ మోడ్స్ వస్తాయి టర్బో వేరియంట్లో. అండ్ ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి మనకు. కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ డీసెంట్గా ఉంది. సో ఫైనలీ బ్లూ లింక్ ఉన్నప్పుడు కూడాను మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే అయితే తీసుకొచ్చారు. మన ఓనర్షిప్ రివ్యూస్ ఉండే వాళ్ళు చూశారు కాబట్టి ఫైనల్ అయితే వచ్చాయి. బట్ ఈ ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ కాకుండా అనేది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. రెస్ట్ ఆల్ అయితే ఓకే, అన్ని ఫీచర్స్ ఫిల్ అయ్యాయి. న్యూ ఇంటీరియర్స్, న్యూ ఎక్స్టీరియర్స్, చాలా బాగుంది వెన్యూ. కమింగ్ టు ఒకసారి మనమైతే ఇంజన్స్ గురించి కూడా మనం, ఇంజన్స్ పెద్దగా ఏం చేంజెస్ అయితే చేయలేరు. సో ఈ వేరియంట్ పర్టికులర్గా వచ్చేసి టర్బో పెట్రోల్ ఇంజన్ ఇది 1 లీటర్ ఇంజన్, ఇది పెట్రోల్తో వస్తుంది, 3 cylinders. ఇంతకుముందు ఇంజన్ ఇది సేమ్ అదే. 120 bhp పవర్, 172 Nm టార్క్ తీస్తుంది. 6 speed మాన్యువల్, 7 speed DCT ఆటోమేటిక్తో వస్తుంది. దీంట్లో మీకు న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్ కూడా దొరుకుతుంది పెట్రోల్లో, 1.2 లీటర్ది, 83 bhp పవర్, 114 Nm టార్క్తో 4 cylinders ఇంజన్, 5 speed మాన్యువల్ వస్తుంది. అండ్ ఇంకోటి 1.5 డీజిల్ ఆప్షన్ కూడా ఉంది 4 cylindersతో, 116 bhp, 250 Nm టార్క్, 6 speed మాన్యువల్, 6 speed ఆటోమేటిక్తో వస్తుంది. సో HX5 అండ్ HX10లో మాత్రమే డీజిల్ ఆప్షన్ ఉంది, మిగతా ఎందులో లేదు. బట్ ఈసారి అన్ఫార్చునేట్లీ i20 లాగా మనకు 1.2 న్యాచురల్ ఆస్పిరేట్లో ఎందుకు CVT ఆప్షన్ అనేది తీసుకురాలేకపోయారు. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్. బట్ రెస్ట్ ఆల్ అయితే ఓకే, నాకు తెలిసి టర్బో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ సిటీ యూసేజ్
తక్కువ ఉంటే మాత్రం మీరు న్యాచురల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోండి. డీజిల్ అయితే కొంచెం డీపీఎఫ్ ఇష్యూస్ ఉన్నాయి కియా అండ్ హోండా కార్స్లో, కొంచెం ఆలోచించుకొని చూస్ చేసుకోండి. సేఫ్టీ కూడా హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేశారని చెప్తున్నారు. సో ఈసారి బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది, హుడ్ ఓపెన్ చేసిన కాబట్టి తెలుస్తుంది. 5 స్టార్ ఈజీగా స్కోర్ చేసేసుకుంటుంది. కియా సిరోస్ ప్లాట్ఫామ్ కాబట్టి అది కూడా 5 స్టార్ వచ్చింది. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ESP, TPMS అండ్ హిల్ అసిస్ట్ లాంటివి ఉన్నాయి. ఇంకా కాంపిటీషన్ అయితే మనకు సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడాను కియా సిరోస్కి తీసుకుందాం ఒకటి, కంపెనీ వేరు కాబట్టి. అండ్ స్కోడా కైలాక్ అయితే వస్తుంది, మహీంద్రా 3XO. నేను ఈ మూడికి ప్రాపర్గా అనుకుంటున్నాను. ఇది కాక నెక్సాన్ అండ్ బ్రీజా సేమ్ సెగ్మెంట్లో వస్తాయి కాబట్టి అది కూడా కాంపిటీషన్ అయితే ఉంటాయి. సో ఇది ఓవరాల్గా రివ్యూ. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారు కొత్త వెన్యూ ఫేస్ లిఫ్ట్ పర్చేస్ చేద్దాం అనుకుంటే లక్ష్మీ హోండా ఎల్బీ నగర్ బ్రాంచ్ నుంచి విజిట్ చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర వెహికల్స్ రెడీగా ఉన్నాయి, ఈజీ బుకింగ్ అండ్ స్పెషల్ బెనిఫిట్స్ అన్ని కూడా మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేపిస్తాను మీకు. అండ్ ఆల్సో ఎవరికైతే ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి మనకి వెన్యూ అనుకుంటే ఇంతకుముందు జనరేషన్ ఏదైతే ఓల్డ్ మోడల్ ఉందో వెన్యూ అది కూడా పర్చేస్ చేయొచ్చు. ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ కలిపి GST తగ్గిన తర్వాత ఇప్పుడు మనకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి అవి. సో లేదు మాకు ఎక్స్ట్రా ఇంటీరియర్ డిజైన్స్ కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్వి కావాలి వెన్యూ అనుకునే వాళ్ళకైతే మినీ క్రీటా లాగా అనిపిస్తుంది నాకు. ఇది కూడా పర్చేస్ చేయొచ్చు, చాలా వాల్యూ ఉంది ఇందులో. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ కూడా తొందరగా తీసుకొస్తాను. అండ్ ఎన్లైన్ వర్షన్ కూడా నెక్స్ట్ రోజే మీకు రెడీగా అవుతుంది, రేపే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది. సో వెంటనే మిస్ అవ్వకూడదు. సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.